my dear friends. Welcome to IC. Welcome to the Hindu Editorial Analysis Come Vocabulary Enrichment. నేను మీ కిరణ్ సార్. ఈరోజు మనం 14th డిసెంబర్కి సంబంధించినటువంటి కంటెంట్ క్యూరేట్ చేసి మేము ముందుకు తీసుకురావడం జరిగింది. టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అసైన్మెంట్, వొకాబులరీ, ఎడిటోరియల్ అండ్ రివిజన్. ఓకే, సో నిన్న మనం ఇచ్చినటువంటి అసైన్మెంట్ సొల్యూషన్ ఒకసారి ఫస్ట్ డిస్కస్ చేద్దాం. దాని తర్వాత వి విల్ మూవ్ ఆన్ టు ద అదర్ పార్ట్స్. ఓకే, సో ఒకసారి చూద్దాం. అసైన్మెంట్ సొల్యూషన్ విషయానికి వస్తే, సో నిన్న దీని గురించి మనం డిస్కస్ చేయడం జరిగింది. డిస్కషన్ జరగలేదు కానీ, సో దీన్ని మీరు సాల్వ్ చేయడానికి మిమ్మల్ని కమెంట్ సెక్షన్లో పెట్టమని చెప్పడం జరిగింది. సో దీంట్లో అడ్వాంటేజెస్ ఏంటి? సో యుల్ ఆల్వేస్ బ్రష్ అప్ యువర్ కాన్సెప్ట్స్. మీకు కాన్సెప్ట్స్ ఏవైతే ఎగ్జామ్కి అవసరమో వాటి బ్రష్ అప్ అవుతుంది. సో దానివల్ల మీకు చాలా హెల్ప్ అవుతుంది కాన్ఫిడెన్స్ డెవలప్ చేసుకోవడానికి. ఓకే, సో లెట్స్ లుక్ ఎట్ దిస్ పార్ట్. The Uttar Pradesh government has withdrawn their August 30 order barring coaching institutes of holding classes for girls after 8 p.m. The new order signed by Special Secretary Akhilesh Kumar Mishra on December 4th come after widespread criticism of the previous guidelines as part of the Safe City project. ఇది మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్. ఓకే, ఫస్ట్ వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్ అండర్స్టాండింగ్. మనలో చాలామంది చేసే తప్పు ఏంటంటే, వర్డ్స్ నేర్చుకుంటాం, ఓకే, వెల్ అండ్ గుడ్, గ్రామర్ కూడా నేర్చుకోవాలి. కాకపోతే ఏంటంటే అండర్స్టాండింగ్ అనేది మనకి హయ్యెస్ట్ ప్రయారిటీ అయి ఉండాలి. సో ఫస్ట్ అసలు ఏం చెప్తున్నాడో దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఆటోమేటిక్గా మనకి ఎర్రర్స్ ఎక్కడ ఉన్నాయి అనేది విజిబుల్ అవుతాయి. సో బట్ మనం ఎర్రర్స్ వేటలో పడిపోయి మీనింగ్ని మనం ఎప్పుడు కూడా సైడ్ లైన్ చేయకూడదు. సో మీనింగ్ని మనం అర్థం చేసుకుంటేనే మనకి ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ వచ్చాయి అన్నది అర్థమవుతుంది క్లియర్గా. సో ఇప్పుడు హ్యాజ్ విత్ డ్రాన్ అంటున్నాడు, చూసారా? అంటే ఇక్కడ అర్థం ఏంటి? ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ని సింగులర్గా మనం ట్రీట్ చేయాలని అర్థం కదా. హ్యావ్ అని వచ్చి ఉండేది కదా ఫ్లోర్లో ఏంటే. సార్ ఎర్రర్ అదే కదా సార్, ఎర్రర్ అదే ఉండొచ్చు కదా అని అంటే, లేదు, గవర్నమెంట్ని మనం సింగులర్గానే ట్రీట్ చేస్తాం. సో అక్కడ హ్యాజ్ వాడాడు. మరి ఇక్కడ దేర్ని ఎందుకు వాడాడు? ఈ గవర్నమెంట్ని ఉద్దేశించే కదా చెప్తున్నాడు. విత్ డ్రాన్ దేర్ అగస్ట్. దేర్ అని ఎలా చెప్పచ్చు? దేర్ అన్నది దేనికి సంబంధించినటువంటి యాడ్జెక్టివ్? పొసెసివ్ యాడ్జెక్టివ్, ప్లూరల్ కదా. సో మనకి ఇది సింగులర్ కాబట్టి ఇట్స్ పొసెసివ్ యాడ్జెక్టివ్. ఇట్స్ August 30 ఆర్డర్. బేరింగ్ అంటే స్టాపింగ్, ఆపేయడం. కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ హోల్డింగ్. బేరింగ్ ఆఫ్ అంటామా, అది ప్రాబ్లం. బేరింగ్ కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ ఫ్రమ్. ఎప్పుడైనా బ్యార్తో బిఆర్ స్టాప్, బార్తో స్టాప్ అనే మీనింగ్ వచ్చినప్పుడు దానికి ఫిక్స్డ్ ప్రిపోజిషన్ ఫ్రమ్ హోల్డింగ్ క్లాసెస్ ఫర్ గర్ల్స్ ఆఫ్టర్ 8 p.m. గర్ల్స్కి కోచింగ్ క్లాస్ అనేది కండక్ట్ చేయకూడదని ఆర్డర్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ద న్యూ ఆర్డర్ సైన్డ్ బై స్పెషల్ సెక్రటరీ అఖిలేష్ కుమార్ మిశ్రా ఆన్ December 4th. ఓకే, న్యూ ఆర్డర్ అంటున్నాడు, సైన్డ్ బై. సో ఈ ఆర్డర్ అనేది మనకి సబ్జెక్ట్ అవుతుంది. ఆన్ December 4. ఓకే, కమ్స్, ఇది వర్బ్ కదా. సో ఈ ఆర్డర్ సింగులర్ కాబట్టి కమ్స్ ఆఫ్టర్ వైడ్ స్ప్రెడ్ క్రిటిసిజం ఆఫ్ ద ప్రీవియస్ గైడ్ లైన్స్. అంటే మార్గనిర్దేశాలు అంటాం. ఓకే, యాజ్ పార్ట్ ఆఫ్ ద సేఫ్ సిటీ ప్రాజెక్ట్. ఇది మనకి అర్థం అవ్వాల్సినటువంటి విషయం. అదేవిధంగా గ్రామాటికల్ ఎర్రర్స్, రైట్? దట్స్ హౌ వీ హ్యావ్ మోడిఫైడ్. నౌ వీ విల్ టాక్ అబౌట్ రివిజన్ వొకాబులరీ, రైట్? సో నేర్చుకున్న వర్డ్స్ని ఎప్పటికప్పుడు అలా రివిజన్ చేస్తూ ఉంటేనే వర్డ్స్ బాగా గుర్తుంటాయి. సో వాటిని మనం రిజిస్టర్ చేసుకోగలం మైండ్లో, రైట్? మిలిటెన్సీ అన్నాడు. మిలిటెంట్స్ అంటారు. మిలిటెంట్ ఆయుధాలను తీసుకుని వారి యొక్క ఏంటమ్మా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్, వారికి ఉన్నటువంటి వ్యతిరేకతని వాళ్ళు ఈ వైలెన్స్ మార్గం ద్వారా చూపించే ప్రయత్నం చేసే వాళ్ళని మిలిటెంట్స్ అంటాం. సో మిలిటెంట్ అనేది కామన్ నౌన్, మిలిటెన్సీ అనేది అబ్స్ట్రాక్ట్ నౌన్ అవుతుంది. ఓకే, సో బేసిక్లీ ఇట్ ఈస్ అ నౌన్ బట్ ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ అ నెగటివ్ కాంటెక్స్ట్. సో మనకి దగ్గరగా ఉన్న వర్డ్ చూడండి అమ్మా. సో కొంచెం వైలెన్స్తో కూడిన అనే మీనింగ్ వస్తుంది కదా. సో అప్పుడు ఏమవుతుంది ఆన్సర్ చూడండి. కంబాటివ్నెస్ అనొచ్చా? కంబాటివ్నెస్. బెల్లిజరెన్స్. బెల్ అనే వర్డ్ ఎప్పుడు కనిపించినా విచ్ ఈజ్ వార్, అగ్రెసివ్ అనే మీనింగ్ వస్తుంది. బెల్లిజరెన్స్. ఓకే, సో అది కూడా నౌనే కదా, ఈఎన్సీతో ఎండ్ అయింది. సో దట్ ఈస్ ఆల్సో ఏ నౌన్. సో కంబాటివ్నెస్ అనొచ్చు. కంబాట్ అంటే వార్ కదా. కంబాటివ్నెస్ అంటే ఎప్పుడు అగ్రెసివ్గా ఉండడం, వార్కి రెడీ. ఓకే, మిలిటెన్సీ. సో ఆయుధాలతో మనం
వ్యతిరేకతని చూపించడం. ఇన్కాంగ్రుయస్. ఓకే, కాంగ్రెస్, ఇన్కాంగ్రుయస్, ఈ రెండు యాంటోనిమ్స్. ఇది యాడ్జెక్టివ్. ఓకే, ఇన్కాంగ్రుయస్గా ఉందంటే ఏంటమ్మా? కాంగ్రెస్ అంటే సమాంతరంగా ఉండడం. ఓకే, సో ఇన్కాంగ్రుయస్ ఈజ్ నథింగ్ బట్ సంథింగ్ విచ్ ఇస్ నాట్ కంపాటబుల్ అని చెప్పొచ్చు. ఇన్అప్రోప్రియేట్ అని కూడా చెప్పొచ్చు. ఇన్అప్రోప్రియేట్, ఇక్కడ చూసారా ఇన్కోహరెంట్ అనే పదం వచ్చింది, ఇది యాడ్జెక్టివ్ కదా. ఇన్అప్రోప్రియేట్, ఇన్అప్రోప్రియేట్. ఓకే, ఇన్అప్రోప్రియేట్ అనే పదాన్ని మనం వాడచ్చు. ఇన్కోహరెంట్ అన్నా ఇన్అప్రోప్రియేట్ అన్నా సేమ్. ఓకే, సో యూ కెన్ ఆల్సో సే ఇన్కంపాటబుల్. ఇన్కంపాటబుల్ కూడా చెప్పొచ్చు. కంపాటబుల్, ఇన్కంపాటబుల్, ఇన్కంపాటబుల్. ఓకే, సో ఇన్కోహరెంట్, అప్రోప్రియేట్, కంపాటబుల్, ఇవన్నీ ఒక కేటగిరీ. మళ్ళీ దానికి ఆపోజిట్స్ ఇన్కోహరెంట్, ఇన్అప్రోప్రియేట్, ఇన్కంపాటబుల్. సో దీన్ని బట్టి మనం చూసుకుంటే మనకు అర్థమవుతుంది ఏంటి? కాంగ్రుయస్ అంటే కంపాటబుల్ అని. కంపాటబుల్ అంటే మ్యాచ్ అవ్వడం, అంతే కదా. కంపాటబుల్ ఎస్పెషల్లీ మనకి మ్యారేజ్ ఇన్స్టిట్యూషన్లో, సో మేల్ అండ్ ఫీమేల్ చెక్ ఫర్ కంపాటబిలిటీ. ఒక దగ్గర వాళ్ళు కంపాటబుల్గా అంటే కాంగ్రుయస్గా ఒకరితో ఒకరు ఉండగలరా లేదా, కంపాటబిలిటీ, రైట్. సో దట్ దే హ్యావ్ టు లివ్ లాంగ్. సో ఆన్సర్ విల్ బి ఈ. యా, ఇట్స్ ఇన్కోహరెంట్. నెక్స్ట్ ప్రపోర్షన్ అన్నాడు. ఇదేదో తప్పమ్మా, ప్రపోర్షన్ అనే పదం మనం అడగలేదు. ఇట్ ఈస్ ప్రపోజిషన్. ఇది ప్రపోర్షన్ కాదు, ప్రపోజిషన్. ప్రపోజిషన్ అంటే మీనింగ్ ఏంటి? PROPOSITION. ఓకే, సో ఇది చేంజ్ చేసుకోండి, ఇది నౌన్, ION కాబట్టి. దెర్ ఈస్ ఎ ప్రపోజిషన్ అంటే దెర్ ఈస్ ఎ ప్రపోజల్, ఒక థియరీ. ఓకే, పాస్టులేషన్ అంటాం కదా, ఇక్కడ వచ్చిందా పాస్టులేషన్? చూసారా, హైపోథెసిస్ అని కూడా చెప్పచ్చు. సో ఇక్కడ హైపోథెసిస్ అన్నా, పాస్టులేషన్ అన్నా, థియరీ అన్నా సేమ్. సో ఆల్ మీన్ ద సేమ్. పాస్టులేషన్ అన్నా, థియరీ అన్నా, హైపోథెసిస్ అన్నా అంతా సేమే. సో ప్రపోజిషన్కి అర్థం అది. ఓకే, మనం థియరం అని కూడా చెప్పచ్చు. థియరం, థియరీ కదా, థియరం ప్రూవ్ చేయాలి తర్వాత, దట్ ఈస్ హైపోథెసిస్. ఓకే, నెక్స్ట్ కంటెస్టేషన్. దిస్ ఈస్ అ నౌన్. కంటెస్ట్ అంటే ఏంటమ్మా? అక్కడ దెర్ ఈజ్ అ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్. సో అదొక ఆర్గ్యుమెంట్ లాగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎక్కడైనా మనకి ఒపీనియన్లో డిఫరెన్స్ వచ్చిందంటే దట్ లీడ్స్ టు ఆర్గ్యుమెంట్ కదా. సో కంటెస్టేషన్ అంటే ఆబ్వియస్లీ ఒక రకమైనటువంటి డిసెన్షన్. చూసారా, ఈ పదం నెగిటివ్ నౌన్. ఓకే, నెగిటివ్ నౌన్. సో దట్ ఈస్ అన్ లీడ్స్ టు అన్ ఆర్గ్యుమెంట్ అని మనం చెప్పుకోవచ్చు. కాంట్రవర్సీ, డిసగ్రిమెంట్. అంతేనా? కాంట్రవర్సీ అప్పుడే కదా. కాంట్రవర్సీ ఎప్పుడు వస్తుంది? దెర్ ఈస్ ల్యాక్ ఆఫ్ ఓకే అగ్రిమెంట్, డిసగ్రిమెంట్ అని చెప్పచ్చు. సో ఇవన్నీ కూడా మనకి సినానిమ్స్గా మనం వాడుకోవచ్చు. ఇస్ ఇట్ క్లియర్? సో F విల్ బి యువర్ కరెక్ట్ ఆన్సర్, రైట్. నెక్స్ట్ డిసెన్చాంట్మెంట్. మెంట్ అన్నది నౌన్ అమ్మా. డిసెన్చాంట్మెంట్ అంటే డిసప్పాయింట్మెంట్, అసంతృప్తి అని చెప్పుకున్నాం. సో ఎట్టోడియోలో మనకి క్లియర్గా ఆ పదం మనకి నిన్న విజిబుల్గా ఉంది కదా. సో డిసెన్చాంట్మెంట్ ఈజ్ నథింగ్ బట్ అసంతృప్తి, డిసల్యూషన్మెంట్, డిసప్పాయింట్మెంట్ అనే మీనింగ్ వస్తుంది. అంటే డిస్కంటెంట్ అన్న సేమ్. డిసప్పాయింట్మెంట్, డిసల్యూషన్మెంట్. ఓకే, ఆల్ దీస్ ఆర్ సిమిలర్ వర్డ్స్. నెక్స్ట్ ఫ్రూషన్. ఫ్రూషన్ అంటే ఫలప్రదం, అంటే అవి ఇంప్లిమెంట్ అవ్వడం, కార్యరూపం దాల్చడం. మేనిఫెస్ట్ అని కూడా అంటాం. మేనిఫెస్టేషన్ అంటే ఏంటి? మీ యొక్క ఐడియాని మీకు కార్యరూపం దాల్చడం, అంటే దాన్ని ఇంప్లిమెంట్ చేయగలడం. ఫ్రూషన్ అయ్యిందంటే ఏంటి? మీరు అనుకుంటున్నటువంటి ఐడియాని మీరు ఇంప్లిమెంట్ చేయగలుగుతున్నారనే అర్థం వస్తుంది ఫ్రూషన్. సో ఫలప్రదం అంటాం తెలుగులో. ఫలప్రదం అంటే అప్టైనింగ్ రిజల్ట్స్, ఈల్డింగ్ రిజల్ట్స్, ప్రొడ్యూసింగ్ రిజల్ట్స్ కదా. సో కంటి ముందు కనబడటం రిజల్ట్, అంటే ఫుల్ఫిల్మెంట్ అని చెప్పుకోవచ్చా? డి. ఎస్, డి ఫుల్ఫిల్మెంట్ షుడ్ బి యువర్ కరెక్ట్ ఆన్సర్. దాన్ని మనం రియలైజేషన్ అని చెప్పచ్చు, మెటీరియలైజేషన్ అని చెప్పచ్చు. రియలైజేషన్ ఆర్ మెటీరియలైజేషన్ అంటే ఏంటమ్మా? మెటీరియలైజేషన్ అంటే దాన్ని మీరు రియలైజ్ చేస్తున్నారు, అంటే మీ థాట్ని మీరు ఏవైతే అనుకున్నారో దానికి ఒక షేప్ ఇవ్వడం, దానికి ఒక ఫామ్ని తేవటం. సో దీస్ ఆర్ ఆల్ ద వర్డ్స్ రిలేటెడ్ టు యెస్టర్డేస్ రివిజన్. నౌ ఇప్పుడు మనం ఈరోజు వచ్చినటువంటి ఎట్టోడియల్ని ఒకసారి డిస్కస్ చేద్దాం. సో అక్కడ ఏమంటున్నాడంటే ఎండ్ ద అన్సర్టైనిటీ, అనిశ్చితిని తొలగించాలి అనేటువంటి ఒక శీర్షికతో మనకి ఈరోజు ఎట్టోడియల్ ఇవ్వడం జరిగింది. సో అన్సర్టైనిటీ అంటే ఏంటమ్మా? అనిశ్చితి అంటాం తెలుగులో. అంటే వెన్ యు ఆర్ నాట్ సర్టన్ అబౌట్ సంథింగ్. ఓకే, అన్సర్టనిటీ ఈజ్ అ నౌన్ కదా, ఇట్స్ అ నౌన్. దాన్ని అంతమొందించాలి, దాన్ని ఇంకా
ఎండ్ చేయాలి, స్టాప్ చేయాలి అనే మీనింగ్లో మనకి హెడ్లైన్స్ అనేది ఇవ్వడం జరిగింది. అయితే అన్సర్టనిటీ దేనికి సంబంధించింది? సెంటర్స్ ప్రొయాక్టివ్ అప్రోచ్ టు రిజాల్వ్ ఇష్యూస్ ఆఫ్ శ్రీలంకన్ రిపాట్రియేట్స్ ఈజ్ మస్ట్. ఓకే, వలసదారులు అంటారు, రీపాట్రియేట్స్. ఓకే, ఒక దేశాన్ని నుంచి వేరే దేశానికి వచ్చి మళ్ళీ తిరిగి వాళ్ళ దేశానికి వెళ్ళిపోయిన వాళ్ళని మనం రిపాట్రియేట్స్ అంటాం. ఓకే, సో రీపాట్రియేట్ ఈ పదం చాలా ఇంపార్టెంట్. ఇది ఈ మధ్య కాలంలో బాగా ట్రెండ్ అవుతుంది. ఓకే, స్వదేశానికి మళ్ళీ వెళ్ళిపోవడం, అంతేనా? వాళ్ళ ఏ దేశానికైతే ఒక పర్పస్ కోసం వస్తారో అక్కడ పని అయిపోయిన తర్వాత వారి స్వదేశానికి తిరిగి వాళ్ళు వెళ్ళే వాళ్ళని మనం రీపాట్రియేట్స్. రీ అంటే ఏంటి అనుకున్నాం? బ్యాక్ ఆర్ అగైన్ కదా. సో రీపాట్రియేట్స్ అంటే తిరిగి వారి స్వదేశానికి తరలి వెళ్ళే వారిని మనం రీపాట్రియేట్స్ అంటాం. సో వారి యొక్క ఇష్యూస్, వారికి ఉన్నటువంటి సమస్యల్ని పరిష్కరించడం, టు రిజాల్వ్, ఇక్కడ వర్బ్గా వాడాడు, టు రిజాల్వ్ ఇష్యూస్ ఆఫ్ శ్రీలంకన్ రిపాట్రియేట్స్. సో శ్రీలంకకు చెందినటువంటి రిపాట్రియేట్స్ యొక్క ఇష్యూస్ని రిజాల్వ్ చేయాల్సినటువంటి అవసరం. సో ఆ రిజాల్వ్ కూడా ఎలా ఉండాలి? ప్రోయాక్టివ్ అప్రోచ్. సెంటర్ యొక్క ప్రోయాక్టివ్ అంటాం. ఈ వర్డ్ చాలా ఇంపార్టెంట్. ఇది పాజిటివ్ యాడ్జెక్టివ్ అమ్మ. ఇది ఏ కాంటెక్స్లో వాడతామంటే, సంథింగ్ ఈజ్ ప్రోయాక్టివ్ అంటే ఒక ప్రాబ్లం జరగక ముందే ఇలా అవ్వచ్చని ముందుగానే యాక్టివ్గా చర్యలు తీసుకునే ప్రయత్నం చేయడం. అంటే జరిగిన తర్వాత మనం రెస్పాండ్ అవ్వడం కంటే ప్రివెన్షన్ లాగా. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటాం కదా. సో ప్రొయాక్టివ్ అంటే ప్రివెన్షన్ లాగా, అంటే ముందుగానే అక్కడ జరగబోతున్నటువంటి ప్రమాదాన్ని గుర్తించి దానికి తగ్గట్టు మనం మెజర్స్ని, చర్యల్ని చేయటాన్ని యూ కాల్ ఇట్ యాస్ ప్రొయాక్టివ్ అప్రోచ్. విధానం, అప్రోచ్ అంటే విధానం. సో అటువంటి విధానాన్ని అలవర్చుకోవాలి సెంటర్. మన శ్రీలంక రీపాట్రియేట్స్ యొక్క ఇష్యూస్ని రిజాల్వ్ చేయడానికి వారికి ఒక ప్రొయాక్టివ్ అప్రోచ్ అనేది అవసరం, ఖచ్చితం. మస్ట్ అంటున్నాడు కదా, అంటే ఖచ్చితం. మస్ట్ని యాడ్జెక్టివ్గా వాడాడు. క్లియర్? సో దిస్ ఈజ్ యువర్ బ్రీఫ్ ఇంట్రడక్షన్. అంటే జస్ట్ మీకు అర్థమవుతుంది కదా. సో ఇప్పుడు సెంటర్ ఈ శ్రీలంకన్ రిపాట్రియేట్స్ గురించి మాట్లాడబోతుంది ఈ ఆర్టికల్ అంతా, రైట్? సో దీన్ని ఒకసారి మనం స్టడీ చేద్దాం. సో ఈరోజు వచ్చినటువంటి ఆర్టికల్ కాబట్టి దీన్ని ఒకసారి మనం స్టడీ చేద్దాం. సో ఏమంటున్నాడు ఇక్కడమ్మా? ఓకే, రైట్. The Madras High Court has demonstrated how the judiciary can provide succor to a person waiting for over 40 years to get Indian citizenship. చూసారా, ఇక్కడ ప్రొవైడ్ సక్కర్ అనే పదం వాడాడు. ఇది నౌన్, అంతేనా? టు అ పర్సన్ వెయిటింగ్ ఫర్ 40 years టు గెట్ ఇండియన్ సిటిజన్షిప్. సో భారతీయ పౌరసత్వం కావాలనుకొని 40 ఏళ్లుగా వెయిట్ చేస్తున్నటువంటి వ్యక్తికి జ్యుడిషియరీ హెల్ప్ని ఇవ్వగలదు. సక్కర్ అంటే మీనింగ్ ఏంటవా? ఎయిడ్. ఎస్పెషల్లీ వారు చాలా కష్టకాలంలో ఉండేటప్పుడు మనం అందించగలిగేటువంటి హెల్ప్నే, ఓకే, దాన్నే మనం ఎయిడ్ అని అంటాం కదా. ఎయిడ్ అన్నా, హెల్ప్ అన్నా, అసిస్టెన్స్ అన్నా యూ కాల్ ఇట్ యాస్ సక్కర్. ఎస్పెషల్లీ ఎవరైనా డిఫికల్టీ టైమ్స్లో ఉండేటప్పుడు వారికి మనం అందించగలిగేటువంటి సాంత్వన్నే సక్కర్ అంటాం. సో జ్యుడిషియరీ మద్రాస్ హైకోర్టు డెమాన్స్ట్రేట్ చేసింది అంటే క్లియర్గా చూపించింది, ఒక ఎగ్జాంపుల్ సెట్ చేసింది ఎలా జ్యుడిషియరీ రిలీఫ్ ఇవ్వగలదు. అది కూడా ఎలాంటి పర్సన్కి అమ్మా? 40 ఏళ్లుగా పౌరసత్వం కోసం, భారత పౌరసత్వం కోసం వెయిట్ చేస్తున్నటువంటి వ్యక్తికి ఒక రిలీఫ్ని ప్రొవైడ్ చేయగలదు అని మద్రాస్ హైకోర్టు ప్రూవ్ చేసిందంట. ఇన్ టీ గణేశన్ వర్సెస్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ అదర్స్, the Madurai bench of the High Court in its judgment on November 30 directed the authorities to treat the petitioner and his family as Indian citizens, thus extending to them relief measures that the Tamil Nadu government provides to repatriates from Sri Lanka. సో ఇప్పుడు ఈ అదేంటమ్మా, టీ గణేశన్ వర్సెస్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ అదర్స్, ఇది ఆ కేసు. సో ఆ కేసుకి సంబంధించి టీ గణేశన్ అనే వ్యక్తి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ అదర్స్, సో వారిని ఆ కేసులో మదురై బెంచ్, ఓకే, మదురై అంటే మనకి తమిళనాడు కదా. సో మదురై బెంచ్ ఏమని చెప్పింది తన జడ్జిమెంట్లో? November 30th ఒక జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. సో ఆ తీర్పులో ఏమని మెన్షన్ చేసిందంటే, డైరెక్టెడ్ ద అథారిటీస్, నిర్దేశించింది, ఆర్డర్ చేసేసింది అథారిటీస్కి, రిలేటెడ్ అఫీషియల్స్ని, ఓకే, అధికారులకి ఏమని డైరెక్ట్ చేసిందమ్మా? టు ట్రీట్ ద పిటిషనర్, అంటే ఆ పిటిషన్ వేసిన వ్యక్తి ఎవరు? టీ గణేశన్. అతన్ని, అతని ఫ్యామిలీని భారత పౌరులుగా మీరు రికగ్నైజ్ చేయాలి అన్నట్టుగా అథారిటీస్కి డైరెక్షన్స్ ఇష్యూ చేసింది మదురై బెంచ్, హైకోర్టు. ఓకే, హైకోర్టులో మదురై బెంచ్ ఉంటుంది. సో ఆ మదురై బెంచ్ తన జడ్జిమెంట్లో చెప్పిందనమాట. దస్ ఎక్స్టెండింగ్ దెమ్. సో దీనివల్ల ఏం జరుగుతుంది? అలా రికగ్నైజ్ చేయడం వల్ల
వాళ్ళకి వచ్చేటువంటి మెజర్స్, రిలీఫ్ మెజర్స్ అంటే ఏంటి, రిలీఫ్ అంటే ఏంటమ్మా, సో వాళ్ళకి కొంత సాంత్వన, రిలీఫ్ మెజర్స్ అంటారు. అంటే ఎవరైనా బాధలో ఉన్నప్పుడు వాళ్ళకి మనం ఇచ్చేటువంటి సాంత్వన, సో దట్ ఈస్ రిలీఫ్ మెజర్స్. అయితే తమిళనాడు గవర్నమెంట్ శ్రీలంక నుంచి వచ్చినటువంటి రీపాట్రియేట్స్కి ఏవైతే ప్రొవైడ్ చేస్తుందో, సో ఆ చర్యలన్నీ కూడా చేపట్టాలి, వాళ్ళకి కూడా ఎక్స్టెండ్ చేయాలి అన్నట్టుగా తీర్పుని ఇవ్వడం అయితే జరిగింది. రిలీఫ్ మెజర్స్ని తమిళనాడు గవర్నమెంట్ ఏదైతే శ్రీలంక నుంచి వచ్చేటువంటి రీపాట్రియేట్స్కి ఇస్తుందో, వీరికి కూడా, అంటే ఈ పిటిషనర్ ఎవరు, టి గణేశన్, ఆయనకి ఆయన ఫ్యామిలీకి కూడా దానికి దాన్ని ఎక్స్టెండ్ చేయాలి, ఆ మెజర్స్ని ఎక్స్టెండ్ చేయాలన్నట్టుగా తీర్పుని ఇవ్వడం జరిగింది. ద 69-year-old పిటిషనర్, now a resident of a refugee camp in Karur, reached India in 1990 after having been issued an Indian passport in Kandy in August 1982 on repatriation under 2 bilateral treaties that concerned hill country Tamils or Indian origin Tamils. రైట్. అయితే ఆ పిటిషనర్కి ఎంత, 69 ఏళ్ల వయసు. ఇప్పుడు అతనైతే ఈ రెఫ్యూజీ క్యాంప్లో ఉన్నాడు. రెఫ్యూజీ క్యాంప్ అంటే ఏంటంటే, రెఫ్యూజీస్ అంటే ఎవరంటే షెల్టర్ కోసం వేరే కంట్రీని ఆశ్రయించే వాళ్ళని మనం రెఫ్యూజీస్ అంటాం. అంటే వారికి ఆశ్రయం కావాలి, సో దే వాంట్ సమ్ షెల్టర్. ఎవరైతే పర్సిక్యూషన్కి గురవుతారో, వాళ్ళ కంట్రీలో అన్సేఫ్గా ఫీల్ అవుతారో, సో వారు సేఫ్టీ కోసం వారిని వారు కాపాడుకోవడానికి వేరే దేశానికి తరలి వెళ్ళి శరణార్థులుగా అక్కడ షెల్టర్ తీసుకుంటారు. సో వాళ్ళని మనం రెఫ్యూజీస్ అంటాం. సో వారు ఉండే ప్లేస్నే మనం రెఫ్యూజీ క్యాంప్ అంటాం. సో కరూర్లో ప్రస్తుతం ఆయన ఆ రెఫ్యూజీ క్యాంప్లో ఉన్నారంట. నవ్వు అంటున్నాడు కదా, అంటే ప్రస్తుతానికి కదా. సో కరూర్ అది తమిళనాడులో కదా ఉంది కరూరు. సో కరూర్ తమిళనాడులో ఉందమ్మా. సో అతను ప్రస్తుతానికి కరూర్లో ఒక రెసిడెంట్గా ఆయన్ని గుర్తించడం జరిగింది. రెఫ్యూజీ క్యాంప్లో ఆయన ఉన్నారు. కాకపోతే ఆయన ఇండియా 1990లో రీచ్ అయ్యారు. కాకపోతే ఆయనకు పాస్పోర్ట్ అయితే క్యాండీ ఆగస్ట్ 1982లోనే ఇష్యూ అయింది. ఓకే, ఏ బేసిస్ మీద, అండర్ 2 bilateral treaties, 2 ద్వైపాక్షిక ఒప్పందాల కింద ఇతనికి రీపాట్రియేషన్ అంటే మళ్ళీ వాళ్ళ స్వదేశానికి తిరిగి వెళ్ళగలిగేటట్లు. సో ఆ ట్రీటీస్, ఆ 2 ద్వైపాక్షిక ట్రీటీస్ ద్వారా ఆయనకి పాస్పోర్ట్ అయితే, ఇండియన్ పాస్పోర్ట్ ఇష్యూ చేయడం జరిగింది 1982లో. కాకపోతే ఆయన ఎప్పుడు వెళ్ళారు ఇండియా, 1990లో ఆయన వెళ్ళటం జరిగిందంట. ఓకే, సో ఆ ట్రీటీస్ గురించి ఇక్కడ ఎక్స్ప్రెస్ చేశారు చూసారా, ట్రీటీస్ దట్ కన్సర్న్ అంటే దట్ క్రియేటెడ్ సమ్ ఇష్యూ, ఇబ్బంది పెట్టింది ఎవరినమ్మా, ఈ హిల్ కంట్రీ తమిళ్స్, అంటే ఇండియన్ ఆరిజిన్ తమిళ్స్ అని కూడా అంటారు. సో హిల్ కంట్రీ అంటే అక్కడ మేబీ హిల్లీ ఏరియాస్లో ఉండే తమిళియన్స్, వాళ్ళందరూ ఇండియన్ ఆరిజిన్. సో వాళ్ళకి వాళ్ళు ఏమంటాం మనం, ఆరిజిన్ వాళ్ళు ఇండియన్సే, కాకపోతే ఇప్పుడు శ్రీలంకలో ఉండే వాళ్ళని ఉద్దేశించి ఐఓటీస్ అని అంటారు, ఇండియన్ ఆరిజిన్ తమిళ్స్ లేదంటే హిల్ కంట్రీ తమిళ్స్. సో అది బాగా ఇబ్బంది పెట్టింది ఆ 2 bilateral treaties అన్నట్టుగా ఇక్కడ మనకు చెప్తున్నాడు. సో హీ హ్యాడ్ అప్రోచ్, హీ అంటే అక్కడ ఎవరమ్మా, పిటిషనర్ టి గణేశన్, యాజ్ ద అథారిటీస్ ట్రీటెడ్ హిమ్ ఓన్లీ యాజ్ ఎ శ్రీలంకన్ రెఫ్యూజీ ఈవెన్ దో హీ ఈజ్ అన్ ఇండియన్ సిటిజన్. పాస్పోర్ట్ అనేది ఇష్యూ చేసిన తర్వాత చేసినప్పటికీ అతన్ని ఇండియన్ సిటిజన్గా ట్రీట్ చేయలేదు అఫీషియల్స్. సో అతన్ని ఎలా ట్రీట్ చేశారు, శ్రీలంకకి చెందినటువంటి ఒక శరణార్థిగానే చూశారు తప్ప అతను ఒక భారతీయ పౌరుడిగా ఆయన్ని గుర్తించలేదు. సో దానివల్ల ఆయన కోర్ట్ని ఆశ్రయించడం జరిగింది. అప్రోచ్ ద కోర్ట్ అంటే కోర్ట్ని ఆశ్రయించారు. ద గవర్నమెంట్ యాక్సెప్టెడ్ ద జెన్యూన్నెస్ ఆఫ్ హిస్ పాస్పోర్ట్ బట్ డౌటెడ్ హిస్ ఐడెంటిటీ బికాస్ ద ఫోటోగ్రాఫ్ వాజ్ ద ఇమేజ్ ఆఫ్ ఎ ఫార్ యంగర్ పర్సన్. గవర్నమెంట్ అతని యొక్క జెన్యూన్నెస్ని, అంటే అది ఒరిజినల్లా కాదా అనే విషయం పైన, ఆథెంటికేషన్ అంటాం కదా, ఆథెంటిసిటీ అంటాం కదా, సో ఎంతవరకు కరెక్ట్, ఎంతవరకు ఒరిజినల్ అనే విషయం పైన కన్విన్స్ అయిందంట. దాన్ని యాక్సెప్ట్ చేసింది అతని పాస్పోర్ట్ని. కాకపోతే ఐడెంటిటీని డౌట్ చేసింది. ఎందుకంటే ఆ పాస్పోర్ట్లో ఉండేటువంటి ఫోటో చాలా, ఆయన బాగా చిన్నప్పుడు, ఆయన బాగా యంగ్గా ఉండేటప్పుడు ఉన్నటువంటి ఫోటో వల్ల అది కొంచెం మిస్మ్యాచ్గా అనిపించి అతని ఐడెంటిటీని మాత్రం డౌట్ చేసింది, శంకించింది అనే మీనింగ్ వస్తుంది. బట్ ద కోర్ట్ రిజెక్టెడ్ దిస్ పొజిషన్. గణేశన్ ఇస్ నాట్, అయితే గవర్నమెంట్ కదా, సారీ ఇక్కడ గవర్నమెంట్ డౌట్ చేసింది ఐడెంటిటీని, కాకపోతే కోర్టు దీన్ని రిజెక్ట్ చేసిందంట. అంటే కోర్టు దాన్ని యాక్సెప్ట్ చేసినట్టుగా కదా. అంటే వీళ్ళైతే డౌట్ చేస్తున్నారో గవర్నమెంట్ ఐడెంటిటీ బేస్ చేసుకొని, దాన్ని కోర్టు అయితే తిరస్కరించింది. అంటే కోర్టు దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నట్టే. గణేష్ ఈజ్ నాట్ ఓన్లీ సచ్ పర్సన్. అయితే కేవలం గణేష్ ఒక్కరే కాదు, ఈ కోవలోకి వచ్చిన వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు అన్నట్టుగా మనకి చెప్తున్నాడు ఇక్కడ. ద కోర్ట్ హ్యాస్ రికార్డెడ్ దట్ అరౌండ్ 5,130 applicants IoT category have sought
సిటిజన్షిప్. సో ఇంతమంది ఉన్నారు, 5,130 మంది అప్లికెంట్స్ ఈ ఐఓటీ కేటగిరీ. అంటే ఏమనుకున్నామమ్మా, ఇండియన్ ఆరిజిన్ తమిళియన్స్. సో వాళ్ళు 5,130 మంది ఉన్నారు. సో వాళ్ళు కోరుకుంటున్నారు, పౌరసత్వాన్ని కోరుకుంటున్నారు. ఓకే. సో ఇన్ అఫీషియల్ డేటా ఆఫ్ మార్చ్ 2023, తమిళనాడు హ్యాడ్ అబౌట్ 91,000 రెఫ్యూజీస్ విత్ అరౌండ్ 58,000 ఇన్ క్యాంప్స్. 91,000 మంది రెఫ్యూజీస్కి ఆశ్రయం ఇచ్చింది తమిళనాడు. అది కూడా అఫీషియల్ డేటా మార్చ్ 2023 వరకు మన దగ్గర ఉన్నటువంటి అఫీషియల్ డేటా ప్రకారం తమిళనాడు 91,000 మంది రెఫ్యూజీస్కి షెల్టర్ ఇచ్చింది. అందులో 58,000 మంది క్యాంప్స్లోనే ఉన్నారు, రెఫ్యూజీ క్యాంప్స్. అంటే వాళ్ళని అసైలమ్స్ అంటాం కదా, వాళ్ళకి ఒక ప్రొటెక్టివ్ ఎన్విరాన్మెంట్ని గవర్నమెంట్ ఇవ్వడం, దట్ ఈస్ క్యాంప్స్ అంటాం. సో అది దిస్ ఈస్ నాట్ ద ఫస్ట్ టైం దట్ ద బెంచ్, ఎస్పెషలీ జస్టిస్ జిఆర్ స్వామినాథన్, హ్యాస్ గాన్ టు ద రెస్క్యూ ఆఫ్ దోస్ ఇన్ ద క్యాంప్స్. అయితే ఇదేమి మొట్టమొదటిసారి కాదంట. ఎస్పెషలీ జస్టిస్ జిఆర్ స్వామినాథన్ ఆ బెంచ్లో ఒక మెంబర్ ఆయన. సో ఆ ధర్మాసనం అంటాం కదా, బెంచ్. సో జిఆర్ స్వామినాథన్ అనే వ్యక్తి హ్యాస్ గాన్ టు ద రెస్క్యూ ఆఫ్ దోస్ ఇన్ ద క్యాంప్స్. సో వారిని కాపాడడం, రెస్క్యూ అంటే ఏంటమ్మా, వారిని కాపాడటం, ఆ క్యాంప్స్లో ఉండే వాళ్ళని హెల్ప్ చేయడం. ఓకే, వారికి రెస్క్యూ అంటే ఏంటి, వాళ్ళు దేని నుంచి అయితే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళని దాని నుంచి విముక్తులు చేయడం, రెస్క్యూ. ఇన్ ద లాస్ట్ 15 months, ద జడ్జ్ అంటే ఎవరు, జిఆర్ స్వామినాథన్, హ్యాడ్ ఎస్టాబ్లిష్డ్ దట్ ద పిటిషనర్స్ కన్సర్న్ were Indian citizens interpreting provisions of the Citizenship Act and should be issued passports. గత 15 నెలలుగా చూసుకుంటే జడ్జ్ గారు ఏం చెప్పారు, పిటిషనర్స్, ఆ పర్టికులర్ ఎవరైతే పిటిషన్స్ని వేశారో, ఎవరైతే బాధతో ఆ పిటిషన్స్ వేశారో, కన్సర్న్, రిలేటెడ్ అని అంటాం కదా, రిలేటెడ్ పిటిషనర్స్ వేర్ ఇండియన్ సిటిజన్స్. సో ఆ ఫ్యాక్ట్ని ఆయన ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేశారు, వాళ్ళు ఇండియన్ సిటిజన్సే. సో సిటిజన్షిప్ యాక్ట్లో పేర్కొన్నటువంటి కొన్ని ప్రొవిజన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రొవిజన్స్కి తగ్గట్టుగానే వాళ్ళు ఇండియన్ సిటిజన్స్గా గుర్తించవచ్చు, కాబట్టి వాళ్ళకి పాస్పోర్ట్స్ అనేవి ఇష్యూ చేయాలి అన్నట్లుగా జడ్జి గారు పేర్కొన్నారు. అదర్వైజ్ ద జనరల్ లీగల్ పొజిషన్ ఆఫ్ ద యూనియన్ గవర్నమెంట్ ఈస్ దాట్ ఎవ్రీ రెఫ్యూజీ ఈజ్ అన్ ఇల్లీగల్ మైగ్రెంట్ దో ఎంటైటిల్డ్ టు బెనిఫిట్స్. ఇంకో పక్క చూసుకుంటే యూనియన్ గవర్నమెంట్ ఏమంటుంది, దాని యొక్క లీగల్ పొజిషన్, జనరల్గా అది తీసుకున్నటువంటి పొజిషన్ ఏంటి లీగల్గా, ఎవరైతే ఈ రెఫ్యూజీస్ ఉంటారో, వేరే కంట్రీస్ నుంచి ఆశ్రయం కోసం వస్తారో, వాళ్ళందరినీ ఇల్లీగల్ మైగ్రెంట్స్గా వాళ్ళు ట్రీట్ చేస్తున్నారు. లీగల్ పొజిషన్ అంటున్నారు, అంటే వాళ్ళకి ఇచ్చేటువంటి పొజిషన్. సో లీగల్, అక్కడ ఇల్లీగల్ మైగ్రెంట్, రెఫ్యూజీని ఇల్లీగల్ మైగ్రెంట్గా వాళ్ళు చిత్రీకరిస్తున్నారు. దో ఎంటైటిల్డ్ టు బెనిఫిట్స్, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి బెనిఫిట్స్ ఇస్తున్నప్పటికీ చెప్పేటప్పుడు మాత్రం ఇల్లీగల్ మైగ్రెంట్గా వాళ్ళని గుర్తిస్తున్నారు యూనియన్ గవర్నమెంట్. డిఎంకే స్టేట్ గవర్నమెంట్ స్టడీ found that nearly 8,000 refugees are eligible for Indian citizenship as they do not come under exclusions of the law. డిఎంకే స్టేట్ గవర్నమెంట్ అంటే అక్కడ తమిళనాడుకు సంబంధించినటువంటి పార్టీ కదా డిఎంకే. సో వాళ్ళు చేసినటువంటి ఒక అధ్యయనం, స్టడీ అంటే అక్కడ అధ్యయనం. సో అందులో బయటపడింది ఏంటమ్మా, 8,000 మంది రెఫ్యూజీస్, శరణార్థులు ఉన్నారు, వారికి ఇండియన్ సిటిజన్షిప్కి వాళ్ళు ఎలిజిబుల్. సో వారికైతే ఆ ఎలిజిబిలిటీ ఉందంట. So they are qualified to be Indian citizens as they do not come under exclusions of the law. So ఆ చట్టంలో పేర్కొనబడినటువంటి ఎక్స్క్లూజన్స్ కిందకి వారు రాకపోవడం వల్ల వారికైతే ప్రస్తుతానికైతే ఎలిజిబిలిటీ ఉంది ఇండియన్ సిటిజన్షిప్ కోసం అని ఆ స్టడీ తేల్చింది. 8,000 మంది రెఫ్యూజీస్ ఉన్నారని. ద యూనియన్ గవర్నమెంట్ స్టాండ్ హ్యాస్ బీన్ దట్ డిస్పైట్ నాట్ బీయింగ్ అ సిగ్నటరీ టు ద 1951 UN Refugee Convention or the 1967 protocol, it adheres to the principle of non-refoulement. ఓకే, రిఫూమా అంటాం దాన్ని, రిఫౌల్మెంట్ అనకూడదు, రిఫూమా ప్రొనౌన్సియేషన్. ఓకే, సో ఇంతకీ దీని అర్థం ఏంటంటే యూనియన్ గవర్నమెంట్ వైఖరి, స్టాండ్ అంటే అక్కడ మీనింగ్ ఏంటమ్మా, వైఖరి, హ్యాస్ బీన్ దట్ డిస్పైట్ అంటే ఎప్పుడు వాడతాం, కాంట్రాస్ట్కి వాడతాం కదా, డిస్పైట్ అంటే సైనేటరీ అంటే సైన్ చేసినటువంటి కంట్రీ, మద్దతు తెలిపినటువంటి కంట్రీ. ఈ 1951 UN రెఫ్యూజీ కన్వెన్షన్ ఒకటి జరిగింది. సో అప్పుడు ఇండియా పార్టిసిపేట్ చేయలేదు. అది ఏమి దాని యొక్క ఒపీనియన్ని తెలియజేసేటప్పుడు సిగ్నేచర్ పెడతాయి కదా కంట్రీస్, సో అందులో భాగంగా లేదు ఇండియా. అలానే 1967 ప్రోటోకాల్లో కూడా వీఆర్ నాట్ ఎ సిగ్నేటరీ, అంటే మనం ఎక్కడ కూడా మన యొక్క ఆమోదాన్ని సంతకం రూపంలో ఎక్కడ కూడా మన ఏమంటాం సపోర్ట్ని తెలియజేయలేదు. కాకపోతే అయినప్పటికీ
ఇట్ అదర్స్ టు అంటే స్టిక్స్ టు. అదర్స్ టు అంటే దేనికైనా మీరు స్టిక్ అవ్వడం. దేనికి స్టిక్ అయింది? టు ద ప్రిన్సిపల్ ఆఫ్ నాన్ రిఫోర్మా. రిఫోర్మా అంటే ఫస్ట్ మీకు అర్థం కావాలి. సో అప్పుడు నాన్ రిఫోర్మా ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. రిఫోర్మా అంటే ఏంటంటే ఎవరైనా రెఫ్యూజీస్ ఆశ్రయం కోసం వస్తారు కదా, వేరే కంట్రీకి వస్తారు కదా. సో వేరే కంట్రీకి వచ్చినటువంటి ఆ శరణార్థుల్ని తిరిగి ఎలా పంపించడం అంటే ఫోర్స్ఫుల్గా పంపించేయడం, మళ్ళీ వాళ్ళ ఆరిజిన్ కంట్రీకి తిరిగి పంపించేయడాన్ని యూ కాల్ ఇట్ యాస్ రిఫోర్మా. సో ఇప్పుడు నాన్ రిఫోర్మా అంటే అర్థమేముంది? సో అలా వచ్చినటువంటి రెఫ్యూజీస్ని తిరిగి వాళ్ళ దేశాలకి పంపించకుండా చేయడాన్నే వీ కాల్ ఇట్ యాస్ నాన్ రిఫోర్మా. అర్థమైంది కదా? సో ఆ ప్రిన్సిపల్కి ఇండియా కట్టుబడి ఉంది. అదర్స్ టు అంటే కట్టుబడి ఉండడం అని మీనింగ్. స్టిక్ టు ఆర్ కట్టుబడి ఉండడం అని తెలుగులో చెప్పచ్చు. సో తిరిగి వాళ్ళని ఫోర్స్ఫుల్గా తరలించకూడదు అనే ప్రిన్సిపల్కి కట్టుబడి ఉంది ఇండియా. ఓకే. ద గవర్నమెంట్ ఆల్సో ఫేవర్స్ ద వాలంటరీ రిపాట్రియేషన్ ఆఫ్ రెఫ్యూజీస్ టు శ్రీలంక. అయితే శ్రీలంక నుంచి ఇండియాకు వచ్చినటువంటి రెఫ్యూజీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు తిరిగి వాళ్ళ దేశాలకు వాళ్ళు స్వతంత్రంగా వెళ్ళిపోవచ్చు. అక్కడెక్కడ కూడా మీరు ఇక్కడే ఉండాలి అనేటువంటి నిబంధనలు అయితే కానీ ఫోర్స్ కానీ ఏమీ లేదు. వాళ్ళు కానీ మనసు మార్చుకొని మళ్ళీ వాళ్ళ కంట్రీకి వాళ్ళు తిరిగి వెళ్ళాలనుకుంటే వాళ్ళు హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. వారికి ఎటువంటి అడ్డంకులు కానీ ఎటువంటి రిస్ట్రిక్షన్స్ కానీ ఉండబోవు అని గవర్నమెంట్ దాన్ని ఫేవర్ చేస్తుంది. దిస్ వాజ్ అ రీజన్ వై ద సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ 2019 డిడ్ నాట్ ఇంక్లూడ్ శ్రీలంకన్ రెఫ్యూజీస్. ఈ కారణం చేతనే సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ 2019లో పాస్ అయింది. సో ఇందులో శ్రీలంకన్ రెఫ్యూజీస్ని ఎక్కడ కూడా ఇంక్లూడ్ చేయలేదు, వాళ్ళని కలపలేదు. ద సెంటర్ షుడ్ ఎన్ష్యూర్ ఫాలో అప్ యాక్షన్ ఆన్ ద డిఎంకే గవర్నమెంట్స్ స్టడీ. అయితే డిఎంకే గవర్నమెంట్ ఏదైతే స్టడీ చేసి మనకి రిజల్ట్ వచ్చింది కదా, 8,000 మంది రెఫ్యూజీస్ ఇండియన్ సిటిజన్షిప్కి ఎలిజిబుల్ అని. సో దాన్ని ఫాలో అప్ చేయాల్సినటువంటి అవసరం సెంటర్ మీద ఇప్పుడు ఉంది, ఆ బాధ్యత ఉంది. ఫాలో అప్ యాక్షన్ అంటే ఏంటి? సో దాని తర్వాత తీసుకోవాల్సినటువంటి కాన్సిక్వెన్సెస్, దాని తర్వాత చేపట్టాల్సినటువంటి చర్యల్ని మనం ఫాలో అప్ యాక్షన్ అంటాం. ఇట్ షుడ్ ఫస్ట్ ఐడెంటిఫై దోస్ ఎలిజిబుల్ ఫర్ సిటిజన్షిప్ అండర్ ద లీగల్ ఫ్రేమ్వర్క్ అండ్ అసర్టైన్ దేర్ కన్సెంట్. సో అది ఐడెంటిఫై చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇట్ అంటే ఎవరు? సెంటర్. ఎవరెవరు సిటిజన్షిప్కి ఎలిజిబుల్ ఉన్నారు అనే విషయాన్ని ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి. అది కూడా ఒక లీగల్ ఫ్రేమ్వర్క్ కింద చూడాలి ఇదంతా. తర్వాత అసర్టైన్ అంటే క్లియర్గా అంటే ఎంఫసైజ్ చేయడం. అసర్టైన్ అంటే మీరు దాని మీద స్ట్రాంగ్గా మీ యొక్క ఒపీనియన్ని తెలియజేయడం. దేర్ కన్సెంట్ అంటే మీ యొక్క ఆమోదాన్ని. కన్సెంట్ అంటే ఆమోదం కదా, అప్పుడు మీ యొక్క ఆమోదాన్ని స్ట్రాంగ్గా మీరు వ్యక్తపరచచ్చు. ఫర్ దోస్ హూ విష్ టు పర్స్యూ higher studies or go abroad for a livelihood, permission can be granted if the applicant has no criminal record. అయితే ఎవరెవరైతే హయ్యర్ స్టడీస్కి వెళ్దాం అనుకుంటున్నారో, ఓకే, అబ్రాడ్ అంటే బ్రతుకు తెరువు కోసం కావచ్చు, లేదంటే హయ్యర్ స్టడీ కోసం ఎవరైతే వెళ్ళాలనుకుంటారో అబ్రాడ్, సో అటువంటి వారికి పర్మిషన్ అయితే ఇవ్వచ్చు. ఇఫ్ ద అప్లికెంట్ హ్యాస్ నో క్రిమినల్ రికార్డ్, ఎటువంటి క్రిమినల్ రికార్డ్ లేదు అని ప్రూవ్ అయితే కనుక సో అతన్ని పంపించడానికి ఎటువంటి ఇబ్బంది లేదు, పర్మిషన్ అయితే ఇవ్వచ్చు. ద యూనియన్ గవర్నమెంట్ ఓకే షుడ్ ఇనిషియేట్ టాక్స్ విత్ శ్రీలంక ఆన్ వాలంటరీ రిపాట్రియేషన్ అండ్ ఏ స్ట్రక్చర్డ్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్. ఓకే, స్ట్రక్చర్డ్ ఏమంటున్నాడమ్మా? ఓకే, ద యూనియన్ గవర్నమెంట్ షుడ్ ఇనిషియేట్ టాక్స్. సో మనం ప్రారంభించాలి, వారితో చర్చలు ప్రారంభించాలి. టాక్స్ విత్ శ్రీలంకతో మనం చర్చలను అయితే ఇనిషియేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. వాలంటరీ రిపాట్రియేషన్ ఇందాక అనుకున్నాం కదా. సో ఎవరైతే తిరిగి వాళ్ళ దేశాలకి మళ్ళీ వెళ్ళిపోవాలనుకుంటున్నారో వాళ్ళకి ఎటువంటి ఒత్తిడి చేయకుండా, వారికి ఎటువంటి ఇంపోజిషన్స్ ఇవ్వకుండా, సో వారిని స్వతంత్రంగా వారి కంట్రీస్కి వారు వెళ్ళేటట్లుగా మనం వాలంటరీ రిపాట్రియేషన్కి అలౌ చేయాలి. అండ్ ఏ స్ట్రక్చరల్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్ వర్క్డ్ అవుట్. ఒక అసిస్టెన్స్ ప్రోగ్రామ్ని కూడా మనం ప్లాన్ని రెడీ చేసుకోవాల్సినటువంటి అవసరం, అది కూడా స్ట్రక్చర్డ్ మేనర్లో. సో ఎక్కడ కూడా లీకేజెస్ లేకుండా, ప్రాబ్లంలో ఎక్కడ కూడా ప్రాబ్లమ్స్ ఇష్యూస్ రాకుండా ఒక స్ట్రక్చర్డ్ వేలో ఆ ప్రోగ్రామ్ని అయితే తీర్చిదిద్దాల్సినటువంటి అవసరం ఉంది అన్నట్టుగా సజెషన్ ఇస్తున్నాడు. ఏ ప్రొయాక్టివ్ అప్రోచ్ షుడ్ బీ ఫాలోడ్ టు ఎన్ష్యూర్ దట్ దోస్ ట్యాగ్డ్ యాజ్ రెఫ్యూజీస్ ఆర్ ఏబుల్ టు లీడ్ ఏ లైఫ్ ఆఫ్ డిగ్నిటీ. సో ప్రొయాక్టివ్ అప్రోచ్ అంటే ఇందాక మనం చెప్పుకున్నాం. సో జరగక ముందే ఇలా చేయాలి అనేటువంటి ఒక ప్రిపేర్డ్ అప్రోచ్ అంటాం కదా, ప్రిపరేషన్, ప్రొయాక్టివ్, ఓకే, ప్రివెంటివ్, ముందుగానే ఇలా జరిగితే మనం ఎలా దాన్ని ఎదుర్కోవాలి అనేటువంటి ఒక ప్రిపరేషన్ మైండ్ సెట్ని మనం
ప్రొయాక్టివ్ అప్రోచ్ అంటాం. దాన్ని ఖచ్చితంగా ఫాలో అవ్వాలి టు ఎన్ష్యూర్ దట్ దోస్ హూ ట్యాగ్డ్ అంటే లేబుల్, ఎవరి మీద అయితే ముద్ర పడిపోయి ఉంటుందో రెఫ్యూజీస్ అనే ముద్ర, సో వారికి కూడా ఆత్మగౌరవంతో బతికేటువంటి హక్కుని మనం కల్పించగలగాలి అనే విషయాన్ని ఎడిటర్ తన ఒపీనియన్ ద్వారా ఈ ఆర్టికల్ నుంచి మనకి చెప్పడం జరిగింది. సో దీస్ ఆర్ ద థింగ్స్ దట్ యూ హ్యావ్ లెర్న్డ్ ఇన్ టుడేస్ ఆర్టికల్. నెక్స్ట్ వీ విల్ ట్రై టు లెర్న్ ద వర్డ్స్ దట్ హ్యావ్ బీన్ కమ్ ఇన్ ద అదర్ ఆర్టికల్. రెండో ఆర్టికల్లో వచ్చినటువంటి వర్డ్స్ని చూద్దాం. అయితే జనరల్గా మనకి లెవెల్ అనే పదాన్ని నౌన్గా తెలుసు. ఓకే, లెవెల్ కదా, లెవెల్ అంటే గ్రౌండ్. కాకపోతే లెవెల్ని వర్బ్గా వాడతాం అనే విషయం మీలో ఎంతమందికి తెలుసు? సో లెవెల్ని మనం వర్బ్గా కూడా వాడచ్చు. సో వాట్ డస్ ఇట్ మీన్? లెవెల్ ద చార్జెస్ అంటారు. చార్జెస్ ఆఫ్ కరప్షన్ హ్యావ్ బీన్ లెవెల్డ్ అంటే వారిపైన మోపడం. ఓకే, ఫైల్ అనొచ్చు, ఫ్రేమ్ అనొచ్చు, అంటే ఇవన్నీ దగ్గరగా ఉండే వర్డ్సే. ఎక్కువగా చార్జెస్ అని ఎప్పుడైనా కనిపించినప్పుడు లెవెల్ అనే వర్బ్ని మనం వాడుతుంటాం. చార్జెస్ అనే నౌన్తో లెవెల్ అనే వర్బ్ అనేది కలొకేషన్గా మనం చెప్పుకోవచ్చు. ఓకే, టు అక్యూజ్ అంటే వారిని దోషిగా, దోషి అని చెప్పచ్చా? కాదు, ఆరోపణ చేయడం. అక్యూజ్ ఇన్ ద పబ్లిక్ ఆఫ్ డూయింగ్ సంథింగ్ రాంగ్, తప్పు చేశారన్నట్టుగా వారి పైన ఆరోపణ చేయడం. సో ఆరోపణ చేయడం లెవెల్ చార్జెస్ అంటాం. ఓకే, ఫ్రేమ్, రిజిస్టర్, ఫైల్. ఇఫెక్ట్, ఈ వర్డ్ కూడా ఇది ఎందుకు సార్ మాకు తెలిసిందే కదా, ఇది నౌన్గా మీ అందరికీ బాగా పరిచయం, కానీ ఈ కాంటెక్స్ట్లో మనకి వర్బ్గా తెలియాలి దీని మీనింగ్. ఇఫెక్ట్ అన్నది జనరల్గా నౌన్గా దాని మీనింగ్ ఏంటమ్మా? రిజల్ట్. రిజల్ట్ అనొచ్చు, లేదంటే అవుట్కమ్ అని చెప్తాం జనరల్గా. ఓకే, వాట్ ఈస్ ద ఎఫెక్ట్ ఆఫ్ రెయిన్ఫాల్, వాట్ ఈస్ ద ఎఫెక్ట్ ఆఫ్ డిఫారెస్ట్రేషన్. సో ఇఫెక్ట్స్ అంటే పరిణామాలు. ఓకే, రిజల్ట్స్ అనే మీనింగ్ వస్తుంది. కాకపోతే ఇఫెక్ట్ని వర్బ్గా వాడేటప్పుడు మీనింగ్ ఏమొస్తుందంటే ద ప్రైమ్ మినిస్టర్ ఇఫెక్టెడ్ మెనీ పాలసీ చేంజెస్. అంటే ఇఫెక్టెడ్ అంటే ఇంప్లిమెంటెడ్ అంటేనా, ఎగ్జిక్యూట్ అనొచ్చు, ఇంప్లిమెంట్ అనొచ్చు, అకంప్లిష్, అచీవ్. అచీవ్ అన్నా, అకంప్లిష్ అన్నా, అచీవ్మెంట్ అని కూడా సేమ్. కాకపోతే అచీవ్ వర్బ్ కదా, ఎగ్జిక్యూట్ వర్బ్, అకంప్లిష్ వర్బ్, అచీవ్ వర్బ్. సో కాజ్ సంథింగ్ టు హ్యాపెన్, బ్రింగ్ అబౌట్ అనే మీనింగ్తో మనం ఇఫెక్ట్ని వాడచ్చు. సో ఇది మనకి వర్బ్గా వాడటం జరిగింది. ఈ కాంటెక్స్ట్ చాలా అరుదుగా కనిపిస్తుంది, బట్ ఇది కూడా మనకి ఈరోజు పేపర్లో రావడం జరిగింది కాబట్టి మనం నేర్చుకుంటున్నాం. సో ఇఫెక్టెడ్ ఈజ్ యూజ్డ్ యాజ్ వర్బ్, అంతే కదా, ఇది సబ్జెక్ట్. సో దిస్ ఈజ్ యువర్ వర్బ్. నెక్స్ట్ స్టేల్ మేట్. స్టేల్ మేట్ అన్నది మీకు చెస్లో బాగా పరిచయం ఉన్నటువంటి పదం కదా. సో ముందు నుయ్యి వెనక్కి గొయ్యి అంటారు చూసారా, అంటే మీరు ఎటు కదలలేని పరిస్థితి. సో కంప్లీట్గా ఒక డెడ్ లాక్ సిచ్యువేషన్ అంటాం. డెడ్ లాక్, ఇంపాస్, స్టాండ్ ఆఫ్, చూసారా, ఈ పదాలన్నీ కూడా మనకి సినోనిమ్స్గా మనం వాడచ్చు. అంటే యు ఆర్ అనేబుల్ టు మూవ్ ఫార్వర్డ్ ఆర్ గో బ్యాక్వర్డ్. సో అటువంటి ఒక ప్రతిష్టంభన అంటాం. సో దాన్నే మనం స్టేల్ మేట్ అంటాం. చూడండి, సిచ్యువేషన్ ఇన్ విచ్ నీదర్ గ్రూప్ ఇన్వాల్వ్డ్ ఇన్ అన్ ఆర్గ్యుమెంట్ కెన్ విన్ ఆర్ గెట్ అన్ అడ్వాంటేజ్ అండ్ నో యాక్షన్ కెన్ బి టేకెన్. ఎవరు విన్ అవట్లా, ఎవరు యాక్షన్ తీసుకోలేకపోతున్నారు, అంటే ఒక స్తంభన, ప్రతిష్టంభన అంటాం. టుమారోస్ మీటింగ్ బిట్వీన్ ద టూ లీడర్స్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు బ్రేక్ అ డిప్లొమాటిక్ స్టేల్మెంట్. అంటే ఎప్పటి నుంచో అలాగా ఉండిపోయినటువంటి ఆ ఫ్రోజన్ స్టేట్ని ఒక్కసారిగా మనం దాన్ని అయితే బ్రేక్ చేయొచ్చు. ఓకే, 10 ఏళ్లుగా కొనసాగుతున్నటువంటి స్టేల్మెంట్ అంటే ఎటువంటి పురోగతి లేకపోవడం, దట్ ఈస్ స్టేల్మెంట్. ఓకే, సినోనిమ్స్ చాలా ఇంపార్టెంట్. డెడ్ లాక్, ఇంపాస్ అండ్ స్టాండ్ ఆఫ్. క్లియర్? నెక్స్ట్ ఎట్ ద హెల్మ్. ఎట్ ద హెల్మ్ అనే ఒక ఎక్స్ప్రెషన్ ఎప్పుడు వాడతాం? ఇది వాడాలంటే సమ్వన్ ఇస్ టేకింగ్ ద కంట్రోల్, టేకింగ్ ద చార్జ్. సో వారు దాన్ని ఆధీనంలో పెట్టుకున్నారు. సమ్వన్ ఈస్ టేకింగ్ ద చార్జ్ అని చెప్పేటప్పుడు హీఈస్ ఎట్ ద హెల్మ్, షీఈస్ ఎట్ ద హెల్మ్ అంటే షీఈస్ టేకింగ్ ద కంట్రోల్, క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ అని అంటారు కదా. టు బీ ఇన్ చార్జ్ ఆర్ కమాండ్ ఆఫ్ సంథింగ్ అంటే వారు దాన్ని కంట్రోల్ చేయడం. షీఈస్ ద ఫస్ట్ విమెన్ టు బీ ఎట్ ద హెల్మ్ ఆఫ్ దిస్ కార్పొరేషన్. సో ఆమెనే హెడ్, ఇన్ఛార్జ్. ఇన్ఛార్జ్ అంటే ఆమె కదా హెడ్ అని. సో ఆమెదే రెస్పాన్సిబిలిటీ అనే మీనింగ్ వస్తుంది ఎట్ ద హెల్మ్. టౌట్. టౌట్ అంటే బాగా పబ్లిసైజ్ అవ్వడం, అంటే బాగా ప్రచారం చేయడం, అది ప్రచారం. ఓకే, లార్డ్, ప్రైజ్, బూస్ట్. సో బాగా ప్రచారం జరగడం, అడ్వర్టైజ్. చూసారా, టు అడ్వర్టైజ్ అనే మీనింగ్ వచ్చింది మనకి. వారి గురించి ఎక్కువగా ప్రైజ్ చేయడం. ఓకే, ఇట్ ఈస్ బీయింగ్ వైడ్లీ టౌటెడ్ యాజ్ ద నెక్స్ట్ లీడర్ ఆఫ్ ద పార్టీ. సో బాగా పబ్లిసిటీ అయిపోవడం, ఇతనే కాబోతున్నాడు రాబోయే ఎలక్షన్స్ అయిపోయినాక. ఇప్పుడు చూడండి, రేవంత్ రెడ్డి మొన్నటి వరకు సిఎల్పి లీడర్ ఆయన కదా, పిసిసి అధ్యక్షుడు కూడా. సో అప్పుడు ఏంటి, ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్లో ఎవరు చీఫ్ మినిస్టర్ అవుతారనే విషయం పైన చాలా ఆర్గ్యుమెంట్స్ జరిగాయి. ప్రజలందరూ ఒక్కొక్క ఒపీనియన్. సో వాళ్ళు ఇవ్వరు, సీనియర్స్ ఉన్నారు. కాకపోతే రేవంత్ రెడ్డికి చాలా వరకు సపోర్ట్ ఉండింది, ఎందుకంటే ఆయన
స్టేట్ వైడ్ ఆయనకి మంచి పాపులారిటీ ఉంది, అలానే ఆంధ్రప్రదేశ్లో కూడా ఆయనకి మంచి ఇమేజ్ ఉంది. సో ఆ కాంటెక్స్లో మనకేంటి హీ వాజ్ టౌటెడ్ యాజ్ ద చీఫ్ మినిస్టర్, అంటే అతను ఖచ్చితంగా సీఎం అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంది అనేటువంటి పబ్లిసిటీ ఏదైతే ప్రజల్లోకి వెళ్ళిందో దాన్ని మనం టౌట్ అంటాం. చూసారా, వైడ్లీ టౌటెడ్ అన్నాడు, సో దీన్ని వర్బ్గా వాడాడు, ఇది యాడ్వర్బ్. సో వైడ్లీ అడ్వర్టైజ్డ్, సో అందరి నోట్లో నానడం. ఓకే, సో దట్ ఈస్ టౌటెడ్. ప్రైజ్, లార్డ్, బూస్ట్, ఇవన్నీ కూడా మనం దగ్గరగా ఉండే వర్డ్స్గా మనం తీసుకోవచ్చు. డిస్బర్స్ ఈజ్ యువర్ వర్బ్, డిస్బర్సల్ ఈజ్ యువర్ నౌన్. డిస్బర్సల్ ఆఫ్ ఫండ్స్ అంటారమ్మా, అంటే కేటాయించడం. మనం ట్యాక్స్ కలెక్ట్ చేస్తాం కదా, పీపుల్ దగ్గర ట్యాక్స్ కలెక్ట్ చేసిన తర్వాత తిరిగి ఆ మనీని దేనికి ఖర్చు పెట్టాలో నిర్ణయించుకోవడం, దానికోసం స్పెండ్ చేయడం. ఆ స్పెండ్ చేయాల్సినటువంటి అమౌంట్నే మనం డిస్బర్సల్ అంటాం. సో ఎవరికి కేటాయించడం. ఓకే, స్పెండ్ చేయడం, కేటాయించడం అనే సెన్స్లో డిస్బర్స్ అనే వర్బ్ని వాడతాం. స్పెండ్ అనొచ్చు, అవుట్లే అనొచ్చు, ఎక్స్పెండ్ అనొచ్చు. సో ద లోకల్ అథారిటీస్ యాన్యువల్లీ డిస్బర్స్ between 50 million pounds and 100 million pounds on ఆర్ట్స్ ప్రాజెక్ట్స్. సో ఆర్ట్స్కి సంబంధించినటువంటి ప్రాజెక్టుల మీద ఇంత ఖర్చు పెట్టబోతున్నారు, అంటే వాళ్ళకి వచ్చినటువంటి రెవెన్యూని దానికి వాళ్ళు ఖర్చు పెట్టబోతున్నారు. ఓకే, టు పే అవుట్ మనీ, స్పెండ్ అంటాం. దట్ హ్యాస్ బీన్ కలెక్టెడ్ ఫర్ ఏ పర్టికులర్ పర్పస్, ఒక పర్టికులర్ పర్పస్ కోసం మీరు ఖర్చు పెట్టడాన్ని యూ కాల్ ఇట్ as డిస్బర్సల్ ఆఫ్ ఫండ్స్. ఓకే, డిస్బర్స్ ఈజ్ వర్బ్, డిస్బర్సల్ ఈజ్ నౌన్. యునానిమస్, ఈ వర్డ్ మనకు బాగా ఫెమిలియర్ అయిన వర్డ్ కదా, యాడ్జెక్టివ్ కదా. యునానిమస్ అంటే ఏకగ్రీవంగా అంటాం కదా, ఏకగ్రీవంగా అందరూ ఒక కన్సెన్సస్కి రావడం, ఏకాభిప్రాయానికి రావడం కదా. హార్మనీ, సో అకార్డ్ అండ్ కాంగ్రుయెంట్, సో అందరూ ఒకే అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం. ఫుల్లీ ఇన్ అగ్రిమెంట్, అందరూ కూడా ఒక ఏకాభిప్రాయానికి రాయడం. ద డాక్టర్స్ వేర్ యునానిమస్ ఇన్ దేర్ డయాగ్నోసిస్, అందరూ చేసినటువంటి డయాగ్నోసిస్లో ఒకటే బయటపడింది. ఓకే, దట్ ఈజ్ యునానిమస్. తర్వాత వెయిన్, ఇది ఒక వర్బ్గా మనం వాడుతున్నామమ్మా. సో రిఫ్లెక్ట్ అనొచ్చు, కమెంట్ అనొచ్చు, ఒపైన్ అనొచ్చు, కమెంటేట్. అంటే దేని మీదైనా మీరు కమెంట్స్ని మళ్ళీ ఒక డెసిషన్ ఆర్ డిస్కషన్ యూ యాడ్ అడ్వైజ్ ఆర్ కమెంట్స్ టు ఇట్. సో ఒక ప్లాన్ మీద మీరు మళ్ళీ మీ అడ్వైజ్ని కానీ దాని మీద కమెంట్స్ని మీరు ఎక్స్ప్రెస్ చేయడాన్ని యూ కాల్ ఇట్ as వెయిన్. ఇట్స్ అ ఫ్రేజల్ వర్బ్. ద ప్రెసిడెంట్స్ పొలిటికల్ అడ్వైజర్స్ ఆల్సో వెయిడ్ ఇన్ ఆన్ ద ప్లాన్, ఆ ప్లాన్ మీద వారి యొక్క కమెంట్స్ని కానీ వారి యొక్క అభిప్రాయాల్ని, ఒపీనియన్స్ని వ్యక్తపరచడం. ఓకే, ఇఫ్ యూ వెయ్ ఇన్ ఆన్ అ ప్లాన్, డెసిషన్ ఆర్ డిస్కషన్, యూ యాడ్ యువర్ అడ్వైస్. అంతే కదా, మీరు ఆ ప్లాన్కి ఇలా చేస్తే బాగున్ను, అలా చేస్తుంటే బాగున్ను అని కమెంట్స్ ఎక్స్ట్రాగా మీరు ఇచ్చేటువంటి ఆ అడ్వైస్ని కానీ కమెంట్స్ని మనం వెయ్ ఇన్ అంటాం. నెక్స్ట్ వీ విల్ టాక్ అబౌట్ దిస్ అసైన్మెంట్ అమ్మా. సో జాగ్రత్తగా అసైన్మెంట్ని మీరు ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి. ఓకే, సో లెట్ మీ జస్ట్ put it here. Is it visible? A final resolution passed said that the UNGA expressed grave concern over the catastrophic humanitarian situation in the Gaza Strip while demanding a immediate ceasefire. ఇది మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్. ఈరోజు పేపర్లో వచ్చినటువంటి ఆర్టికల్ని మనం కొన్ని చేంజెస్ చేసి పెట్టాం. సో దీన్ని మీరు ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి, కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అలానే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. విషయాలు నేర్చుకుంటున్నామని ఒక నోట్స్లో జాగ్రత్తగా ఒక దగ్గర రాసుకోండి. రిపీట్ అవుతున్న వాటికి స్టార్ మార్క్స్ పెట్టుకోండి. మళ్ళీ రేపు కొత్త విషయాలతో మీ ముందుకు వచ్చేస్తంత వరకు టేక్ కేర్, స్టే ట్యూన్డ్ టు ఐఏసీ. యువర్ కిరణ్ సార్ సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ నైస్ డే, టేక్ కేర్, బాయ్.